ఒకటి రెండు కాదు ఏకంగా 3500 కోట్ల మొత్తం సేకరణ ఎలా జరిగింది? అసలు ఈ మొత్తం ఆధారాలను ఎలా సేకరించారు? ఈ లిక్కర్ స్కామ్ లో గుర్తించాల్సిన ముఖ్యమైన విషయాలేంటి అని చూస్తే దర్యాప్తు అధికారులు ఎందరో సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు రికార్డులు, ట్రావెల్ రూట్ మ్యాప్స్ వంటి ఆధారాలను బట్టి A1 రాజ్ కేసిరెడ్డి నేతృత్వంలో ఈ మొత్తం సిండికేట్ ఎలా పనిచేసిందో కనుగొన్నారు అధికారులు. 2019 నుండి 2024 మధ్య వివిధ డిస్టిలరీలు, లిక్కర్ మార్కెటింగ్ కంపెనీలు ఒక చైన్ లింక్ ద్వారా 3500 కోట్ల రూపాయల మేర కిక్ బ్యాక్లను క్రమ పద్ధతిలో సేకరించినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. ఈ మొత్తం ఎలా దారి మళ్లించారు అన్న కోణంలోనూ ఎన్నో వివరాలు సేకరించారు. వివిధ వర్గాల సాక్షుల నుంచి వీరి కాల్ రికార్డుల ఆధారాలతో కలిపి లిక్కర్ సిండికేట్ ఎలా పనిచేసిందో గుర్తించారు అధికారులు. ఈ మొత్తం సొమ్ము గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వారెవరో ఐడెంటిఫై చేశారు. వీరిలో బాలాజీ గోవిందప్పన్, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారితో పాటు సీనియర్ అధికారులు సైతం ఉన్నట్లు చెప్తున్నారు. కాల్ రికార్డింగ్ల విశ్లేషణ ద్వారా వీరు ప్రధాన కుట్రదారులుగా తెలుస్తోంది. అయితే వీరందరిలోకి రాజ్ కేసిరెడ్డి, అతడి స్నేహితుల మధ్య పదే పదే చర్చలు జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు కాల్ రికార్డింగ్లు తాము అనుకున్నట్లు చెప్తున్నారు అధికారులు. తద్వారా వీరు సేకరించిన మద్యం నిధులు, వీటి కోసం పుట్టించిన అక్రమ రసీదులు సైతం సేకరించారు విచారణాధికారులు.